తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఇచ్చిందేమీ లేదంటూ గాడిద గుడ్డు ఇచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డికి కమలం ఖతర్నాక్ కౌంటర్ ఇస్తుంది. గాడిద గుడ్డుకు కౌంటర్గా బీజేపీ వంకాయ కార్యక్రమాన్ని ఎంచుకుంది. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో స్టేట్ ఆఫీస్ దగ్గర వంకాయ కార్యక్రమాన్ని ఎంచుకుంది. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఇచ్చింది కేవలం వంకాయ అంటూ నినాదించారు కమలనాథులు. నిరుద్యోగులకు విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ అంటూ కదం తొక్కారు. మొత్తంగా గాడిద గుడ్డుకు కౌంటర్గా వంకాయ అంటూ కదర భేరి మోగిస్తున్న కాషాయ దళం అమ్ముల పొదిలో ఇంకేం అస్త్రాలు ఉన్నాయి? దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి మాధవి ద్వారా అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో తెలంగాణకు బీజేపీ ఇచ్చిందేమీ లేదంటూ గాడిద గుడ్డును చూపిస్తూ నిన్న మొన్న చేసిన ప్రచారము ఒక వైరల్గా మారింది. దానికి కౌంటర్గా బీజేపీ మాత్రం అంటే ఈ ప్రభుత్వానికి అలాగే ఇక్కడున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వంకాయలాగే మిగిలిపోయిందని చెప్పేసి వీళ్ళు రీకౌంటర్ వేయడం జరిగింది. ఇలా ఒకరిపైన ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ అంటే ఆయన గాడిద గుడ్డును చూపించడంతో పాటు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీ ఆధ్వర్యంలో వారు రేవంత్ రెడ్డి పైన కూడా కౌంటర్ వేయడం జరిగింది. ఇలా ఒకరిపైన ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఇక రాబోయే ఈ ఎలక్షన్స్లలో ఇంకా చూసుకున్నట్లయితే ఇంకొక 10 రోజుల్లో జరగబోయే ఈ ఎలక్షన్స్లో అసలు ఎవరు ఏంటి అనేది కూడా మనకు అర్థం కానుంది. బీజేపీ మాత్రం ముమ్మరంగా ప్రచారాన్ని చేపట్టింది. నిన్న దీనికి ధీటుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జహీరాబాద్ సభలో గట్టిగానే ప్రసంగించడం కూడా మనం చూసాము. అయితే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా వారు ఫోకస్ చేయకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అనేకమైన సేవలు చేసింది అని చెప్పేసి ఎన్నో పథకాలను కూడా ముందుకు తీసుకువచ్చింది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నేషనల్ హైవేస్ని వేయడమే కాకుండా మహిళలకి ఉపాధి కల్పించే విధంగా కూడా చాలా వరకు ఎన్నో పథకాలను ముందుకు తీసుకువచ్చిన భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వము తొక్కివేయడానికి చూస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే చాలా వరకు నష్టం జరిగింది. గత రాహుల్ గాంధీ ఫ్యామిలీతో పాటు వాళ్ళ నాన్నమ్మ ఇందిరాగాంధీ ఇలా ఎంతోమంది వారు ప్రభుత్వంలో ఉండి కూడా రాజ్యాంగాలను చట్టాలను మారుస్తూ వారికి అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా ముస్లిం రిజర్వేషన్లను పెంచడము, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు చెందాల్సిన అన్ని వసతులను కూడా ముస్లిమ్స్కి చేరవేయడం అనేది ఒక కాంగ్రెస్ పార్టీకే చెందింది అని చెప్పేసి వీళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా వరుసగా తెలంగాణలో సభలకు హాజరు కావడం జరుగుతుంది. ఇక కూడా ఈ 10 రోజులు 12 రోజుల వ్యవధిలోనే ఇంకా ఎన్నో సభలు కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరుగుతుంది. మొన్న నడ్డా రావడం జరిగింది. అలాగే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా రావడం జరిగింది. ఈరోజు అమిత్ షా కూడా వస్తున్నారు. సో తమిళిసై ఇక్కడే ఉంటూ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కిషన్ రెడ్డికి సపోర్ట్గా నిలుస్తూ ఈ కార్యక్రమాలు అలాగే ప్రచార కార్యక్రమాల్లో కూడా తాను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఎలాగైనా సరే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో మాత్రం ఎక్కువ మంది మంత్రులు ఇక్కడ నుంచే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి తమిళిసై కూడా చెప్పడం జరిగింది. ఎవరు వచ్చినా సరే ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. 12 నుండి 14 సీట్లు ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఓవరాల్గా ఇండియాలో చూసుకున్నట్లయితే 400 సీట్లకు పైగా కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పేసి మోడీ హ్యాట్రిక్ సాధిస్తారు అనే ధీమాని మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్కి మాత్రం గట్టిగానే బీజేపీ సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం.